సో రెడీ అని అంటే సో అందరు కళ్ళు మూసుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఏవైతే వస్తుంటాయి కదా, మీరు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసే టైంలో మీకు ఏదైతే వాయిస్ వినిపిస్తుందో అక్కడ మీకు ఆడియో వినిపిస్తుంది కదా. సో ఆడియోలో లాగిన్ ఐడి అడిగినప్పుడు మీ లాగిన్ ఐడి అక్కడ సో మీలో మీరు అనుకోవటం. ఉమ్, సో కొన్ని అక్కడ మెడిటేషన్ లో కొన్ని అవి మన లైఫ్ కి సంబంధించిన కొన్ని వస్తుంటాయి కదా. సో దాన్ని మంచిగా విజువలైజేషన్ చేయండి. ఎప్పుడైతే మీరు ఆ విజువలైజేషన్ లో మీ మైండ్ కి అక్కడ ఈ పాజిటివ్ వర్డ్స్ ఏవైతే మీరు మీ మైండ్ కి ఎప్పుడైతే పంపిస్తారో సో అప్పుడు ఏమవుతుందనంటే అది ఆ మన మైండ్ కూడా ఏం చేస్తుందంటే మనకి అవి అచీవ్ చేసుకోవడానికి కావాల్సిన వర్క్ లో సపోర్టింగ్ అనేది దొరుకుతుంటది అనమాట. ఈ యూనివర్స్ ఏదైతే ఉంటుంది కదా, ఆ యూనివర్స్ ఏం చేస్తుందంటే మనకి అవి అచీవ్ చేసుకోవడానికి వర్క్ లో టీమ్ ని బిల్డ్ చేసుకోవడానికి కావచ్చు, అవి అచీవ్ చేసుకోవడానికి ర్యాంక్ ఇన్కమ్ తీసుకోవడానికి కావచ్చు, ఎస్పెషల్లీ సేఫ్ షాప్ నుంచి. సో ఓకే, ఒకటి ఒకటి అట్లా మన లైఫ్ లో వర్క్ స్టార్ట్ అనేది అవుతుంటది అనమాట. ఓకేనా? సో చాలా మంచి మెడిటేషన్ సెషన్ అనేది మనకి సో దొరుకుతుంది కాబట్టి డైలీ గుడ్ మార్నింగ్ మీటింగ్ లో సో కంపల్సరీ దాన్ని సో మనం మెడిటేషన్ తోటి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో అందరు కళ్ళు మూసుకోండి. సో ఒకటి దగ్గర కూర్చోండి, అక్కడిక్కడ తిరగకుండా. ఓకేనా? 1 minute. हे भगवान, आपको कोटि कोटि धन्यवाद मुझे इतना अद्भुत दिन देने के लिए। ఓ భగవంతుడా, నీకు కోటి కోటి ధన్యవాదాలు. ఈరోజు నాకు చాలా అద్భుతమైన రోజు ఇచ్చినందుకు. हे भगवान, आपको कोटि कोटि धन्यवाद मुझे और मेरे परिवार को उत्तम स्वास्थ्य देने के लिए। ఓ భగవంతుడా, నీకు కోటి కోటి ధన్యవాదాలు నాకు నా కుటుంబానికి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు. हे भगवान, आपको कोटि कोटि धन्यवाद मैं और मेरा टीम सक्सेस सपोर्ट सिस्टम में और यूनिटी में रह के काम करने के लिए। ఓ భగవంతుడా, నీకు కోటి కోటి ధన్యవాదాలు. నేను నా టీం సక్సెస్ సపోర్ట్ సిస్టంతో కలిసి మరియు యూనిటీతో కలిసి వర్క్ చేస్తున్నందుకు. हे भगवान, आपको कोटि कोटि धन्यवाद मैं और मेरा टीम हर कॉन्टेस्ट जीत रहा है। ఓ భగవంతుడా, నీకు కోటి కోటి ధన్యవాదాలు. నేను నా టీం ప్రతి కాంటెస్ట్ గెలుస్తున్నందుకు. हे भगवान, आपको कोटि कोटि धन्यवाद मुझे और मेरे टीम को सेप शॉप बिजनेस में डायमंड बनाने के लिए हर दिन नए अवसर मिल रहे हैं। ఓ భగవంతుడా, నీకు కోటి కోటి ధన్యవాదాలు. నాకు నా టీంకి సేఫ్ షాప్ బిజినెస్లో డైమండ్ లెవెల్ కంప్లీట్ చేయడానికి ప్రతిరోజు కొత్త అవకాశాలు ఇస్తున్నందుకు. हे भगवान, आपको कोटि कोटि धन्यवाद मेरे सेप शॉप लॉग आईडी के लेफ्ट और राइट में हर दिन नए कोर लीडर्स बन रहे हैं। ఓ భగవంతుడా, నీకు కోటి కోటి ధన్యవాదాలు. నా సేఫ్ షాప్ లాగ్ ఐడి లో లెఫ్ట్ మరియు రైట్లో ప్రతిరోజు కోర్ లీడర్స్ తయారవుతున్నందుకు. हे भगवान, आपको कोटि कोटि धन्यवाद मैं और मेरे सेप शॉप लॉग आईडी पे हर रैंक पूरा कर चुका है। ఓ భగవంతుడా, నీకు కోటి కోటి ధన్యవాదాలు. నా సేఫ్ షాప్ లాగ్ ఐడి ప్రతి ర్యాంక్ కంప్లీట్ అవుతున్నందుకు. हे भगवान, आपको कोटि कोटि धन्यवाद मैं मेरे सेफ शॉप लॉग आईडी पे हर हफ्ता कैपिंग इनकम ले रहा हूँ। ఓ భగవంతుడా, నీకు కోటి కోటి ధన్యవాదాలు. నా సేఫ్ షాప్ లాగ్ ఐడి కి ప్రతి వారం క్యాపింగ్ ఇన్కమ్ ఇస్తున్నందుకు. हे भगवान, आपको कोटि कोटि धन्यवाद मैं इस साल 2026 में मेरे सेप शॉप इनकम से
मेरे ड्रीम कार और मेरा ड्रीम हाउस खरीद चुका हूँ। ఓ భగవంతుడా, నీకు కోటి కోటి ధన్యవాదాలు. ఈ 2026లో నా సేఫ్ షాప్ ఇన్కమ్తో నా డ్రీమ్ కార్ మరియు నా డ్రీమ్ హౌస్ కొనుక్కుంటున్నందుకు. हे भगवान, आपको कोटि कोटि धन्यवाद। इस साल 2026 में मैं मेरे सेप शॉप लॉग आईडी पे डायमंड लेवल पूरा कर चुका हूँ। ఓ భగవంతుడా, నీకు కోటి కోటి ధన్యవాదాలు. ఈ సంవత్సరం 2026లో నా సేఫ్ షాప్ లాగ్ ఐడి డైమండ్ లెవెల్ కంప్లీట్ చేసినందుకు. हे भगवान, आपको कोटि कोटि धन्यवाद। मेरे सेप शॉप लॉग आईडी 2030 तक यूनिवर्सल क्राउन एम्बेसडर लेवल पूरा कर चुका है। ఓ భగవంతుడా, నీకు కోటి కోటి ధన్యవాదాలు. నా సేఫ్ షాప్ లాగ్ ఐడి 2030 వరకు యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ లెవెల్ కంప్లీట్ అయినందుకు. हे भगवान, आपको कोटि कोटि धन्यवाद। कोटि कोटि धन्यवाद। कोटि कोटि धन्यवाद। ఓ భగవంతుడా, నీకు కోటి కోటి ధన్యవాదాలు. కోటి కోటి ధన్యవాదాలు. కోటి కోటి ధన్యవాదాలు. మెల్లమెల్లగా మీ ఐస్ ఓపెన్ చేయండి. ఓకేనా? సో మన సక్సెస్ మంత్ర ఏదైతే ఉంటుందో సో దాన్ని రిపీట్ చేసుకొని మన మీటింగ్ ని సో స్టార్ట్ చేద్దాం. రెడీయా మరి మీరు అందరూ? సో మన సక్సెస్ మంత్ర ఏదైతే ఉంటుందో సో దాన్ని 100% సో రెగ్యులర్ గా మనం చేస్తుంటాం కాబట్టి సో అది కూడా మనకి ఒక హెల్ప్ అవుతుంది అనమాట మనం చేసే వర్క్ లో. ఓకేనా? సో ఆల్రెడీ మనకి దిశలో చెప్తుంటే దాని పవర్, అవునా కాదా? సో నేను చెప్తాను, నా తర్వాత మీరు అందరు చెప్పండి. ఓకే? టుడే ఈజ్ ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్. Today is Today is the best in my life. టుడే ఈజ్ ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్. today Today is the best in my life. టుడే ఈజ్ ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్. Today is the best in my life. డే బై డే ఇన్ ఎవ్రీ వే ఐ am getting better and better. day by Day day, by day, every day, and getting better. Day by day in every way I am getting better and better. day by day, Day by day, again, and getting. Day by day in every way I am getting better and better. day by day, Day by day, every day, and getting. Right. Once again welcome అన్నమాట మీ అందరికి స్వాగతం సుస్వాగతం. గుడ్ మార్నింగ్ మీటింగ్ కి వెల్కమ్ ప్రతి ఒక్కరికి. సో రెగ్యులర్ గా మనం చెప్తూనే ఉంటాం జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటున్నాయో సో వీడియోస్ ఆన్ చేసుకోండి వచ్చిన ప్రతి ఒక్క పర్సన్. ఎందుకనంటే గుడ్ మార్నింగ్ మీటింగ్ ఏదైతే ఉంటుందో ఇది జూమ్ మీటింగ్ లో వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ లాగా అన్నమాట. కాబట్టి సో 100% ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిన ప్రతి ఒక్క పర్సన్ వీడియోస్ ఆన్ చేసుకోండి, ఒకటి దగ్గర కూర్చోండి, అక్కడిక్కడ తిరగకుండా. ఎందుకంటే తెలుసు మన మీటింగ్ సెషన్ ఏదైతే ఉంటుందో మాక్సిమం ఒక 1/2 అవర్ 45 మినిట్స్ దానికంటే ఎక్కువ ఉండదు, అవునా కదా? సో కాబట్టి ఇక్కడికి వస్తున్నాము అని అంటే ప్రతి ఒక్కటి నేర్చుకోవడానికి ఇక్కడికి మనం వస్తున్నాం. ఆ నేర్చుకునేది ఏదైతే ఉంటుందో సో ఒక ప్రాపర్ వేలో సో కూర్చొని మనం అర్థం చేసుకున్నాం అనుకోండి ఏమవుతుంది అని అంటే 100% అది సో మనకి ఫ్యూచర్ లో ఓకే ఇంప్లిమెంటేషన్ చేసినాం అనుకోండి మన వర్క్ లో 100% ఇక్కడ మనం సక్సెస్ అనేది ఈజీగా తీసుకోగలుగుతాం అనమాట. ఓకేనా? సో ఫర్దర్ గా మన మీటింగ్ ని స్టార్ట్ చేద్దాం. సో దానికంటే ముందు సో ఇక్కడ ఎవరెవరైతే మన ప్యానెల్లో ఇవాళ కనిపిస్తున్నారో దగ్గర దగ్గర సో మన టీంలో చాలా మంది వర్క్ చేస్తున్నారు, అందులో కొంతమంది వచ్చారు అనమాట, అవునా కదా? సో ఎవరెవరైతే వీడియోస్ ఆన్ చేసుకొని మన ఇవాళ మీటింగ్ లో కనెక్ట్ అయ్యారో ప్రతి ఒక్క పర్సన్ కోసం పెట్టి క్లాప్స్ కొడదాం. ఎందుకంటే సో మనం లింక్ పంపించో ఫోన్ చేసో ఏదో ఒక విధంగా చేయడం తోటి సో తెలుసుకోవడానికి అయితే గుడ్ మార్నింగ్ మీటింగ్ అయితే వస్తున్నారు, అవునా కాదు? సో వీడియోస్ వాళ్ళు కావచ్చు అట్ ద సేమ్ టైం సో మన ప్యానల్లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్క పర్సన్ కి సో వెల్కమ్ వన్స్ అగైన్. సో మనమే కాదు మనతో పాటు టీం వాళ్ళని కూడా కనెక్ట్ చేయాలి ఈ గుడ్ మార్నింగ్ మీటింగ్ లో, గుర్తుపెట్టుకోండి. సో అవును సార్ మీరు చెప్పేది కరెక్టే, బట్ మేము వాళ్ళకి ఫోన్ చేస్తున్నాము కానీ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేరు, కనెక్ట్ అవుతలేరు అని అంటే నో ప్రాబ్లం, కంటిన్యూగా చేస్తూ 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 పోయినాం అనుకోండి ఒక రోజు వస్తారు వాళ్ళే. ఓకేనా? సో 1 డే చేసినాం రాలేదు, సెకండ్ డే చేసినాం రాలేదు,
1 వీక్ చేసినాం రాలేదు, 1 మంత్ కూడా చేసినాం రాలేదు అనుకోండి, కంటిన్యూగా చేస్తూ ఉన్నాం అనుకోండి, ఏదో ఒక రోజు వాళ్ళే అర్థం చేసుకొని వస్తుంటారు. ఎస్ ఓకేనా? సో కాబట్టి 100% ప్రతి ఒక్క టీం పర్సన్ కి మన దగ్గర నుంచి ఇన్విటేషన్ అనేది వెళ్ళాలి, గుడ్ మార్నింగ్ మీటింగ్. ఓకే, అట్ ద సేమ్ టైం సిస్టమ్ నుంచి ఏవైతే యాక్టివిటీస్ జరుగుతుంటాయో ప్రతి ఒక్క సిస్టమ్ యాక్టివిటీస్ లో ఇన్విటేషన్ అయితే మనకు వస్తుంది కదా, ఆ ఇన్విటేషన్ కూడా కంపల్సరీ వాళ్ళకి సో పంపించాలి, ఇన్వైట్ చేయాలి కూడా వాళ్ళకి. ఓకే, ఎందుకంటే ఈ బిజినెస్ లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం సక్సెస్ అవ్వాలి అని అంటే సో మనం ఒకరిమే పని చేస్తే కాము, అర్థమవుతుందా? अपन सिंगल काम करे तो सक्सेस हो सकता है, क्या बोले तो नहीं हो सकते. नो गुरुजी अरे यस बाहर मार्केट में अपन अकेले काम करते, यस इंडिविजुअली काम करते हैं, इसलिए उधर सक्सेस अपन को नहीं मिलता. इसलिए यस क्या हो गया, टीम वर्क से काम करने के लिए एक मौका मिला. अपन यस गुरुजी टीम वर्क से काम करे तो 100% सक्सेस हो सकते. 100% गुरुजी यस वो जॉब में करना, जॉब में रहने दो, बिजनेस रहने दो, कौन सा भी रहने दो, यस हर एक चीज में अपन टीम वर्क जब करके अपन आगे बढ़ सकते. इधर भी यस आके अपन इंडिविजुअली मैं सिंगल सिंगल काम कर तुम बोले तो जब का जब होता, मगर लॉन्ग रन में वो सक्सेस लेने के लिए अपन को नहीं होता. यस गुरुजी ఓకే, సో మనము బయట ఆల్రెడీ ఇండివిజువల్ గా వర్క్ చేస్తూనే ఉంటాం, సింగిల్ గా జాబ్ లో కావచ్చు, మన సొంత వర్క్ లో కావచ్చు. అందుకే మనం బయట సక్సెస్ ఎక్కువ మంది కాలేకపోతున్నారు. బట్ ఎప్పుడైతే కాలేదు టీమ్ వర్క్ లో వర్క్ చేసి మెల్లమెల్లగా గ్రోత్ అవ్వడం స్టార్ట్ చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే, సో ఇప్పుడు స్టార్టింగ్ లో మనం వర్క్ చేస్తున్నప్పుడు ఒకరిద్దరు ముగ్గురే వస్తుండొచ్చు, నో ప్రాబ్లం. ఆ ఒకరిద్దరు ముగ్గురిని పట్టుకొని మెల్లమెల్లగా టీమ్ ని గ్రోత్ చేస్తే ఎప్పుడైతే వెళ్తుంటాం కదా, అప్పుడు ఈ यस బిజినెస్ సో 100% సక్సెస్ అనేది దొరుకుతుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి ప్రతి ఒక్క టీం పర్సన్ కి ఇన్విటేషన్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి, ఫోన్ చేయాలి, కనెక్ట్ కూడా చేపియాలి. ఆ రెస్పాన్సిబిలిటీ మనం 100% తీసుకోవాలన్నమాట. ఎందుకంటే यस ఇప్పుడు गुरुजी ట్రైనింగ్ అయితే మనం ఇవ్వలేం, ట్రైనింగ్ ఇవ్వగలుగుతామా? नो ట్రైనింగ్ అయితే ఇవ్వలేం. ఓకేనా? यस కానీ ఫోన్ చేసి అయితే మాట్లాడగలుగుతాం కదా టీం వాళ్ళతోటి. यस సార్ రేపు మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీటింగ్ ఉంది, కంపల్సరీ కనెక్ట్ అవ్వండి. ఓకేనా? దాంట్లో చాలా విషయాలు తెలుస్తాయి మనకి. వర్క్ చేయడానికి మెయిన్ గా సేఫ్ షాప్ లో అయితే మీరు అవకాశం తీసుకున్నారు కదా, అందులో వర్క్ చేయడానికి సో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అని చెప్పి మనం ఇన్విటేషన్ ఇచ్చినాం అనుకోండి, ఇన్విటేషన్ అయితే ఇవ్వగలుగుతాం కదా సింపుల్ గా. यस गुरुजी ఇచ్చి వాళ్ళని సండే మీటింగ్ కి, హెడ్షిప్ ట్రైనింగ్ కి, ప్రతి ఒక్క యాక్టివిటీలో ఎప్పుడైతే మనం వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతామో అప్పుడు ఏమవుతుంది, 100% సక్సెస్ అనేది దొరుకుతుంది అనమాట, వాళ్ళకి ప్లస్ మనకి కూడా. ఓకేనా? यस దాన్ని మైండ్ లో పెట్టుకోవాలి మనం. ప్రతి ఒక్క పర్సన్ కి టీం వాళ్ళకి ఫోన్ చేసేటప్పుడు ఎందుకు ఫోన్ చేయాలి అని అంటే గనక మన సక్సెస్ కోసమే ఫోన్ చేయాలి వాళ్ళకి. यस మన సక్సెస్ ప్లస్ వాళ్ళ సక్సెస్ కూడా అవుతుంది అనుకోండి, వాళ్ళ సక్సెస్ దొరకదు ओके అనేది ఏం లేదు, వాళ్ళ సక్సెస్ దొరుకుతుంది, వాళ్ళతో పాటు ఇక్కడ మనకు కూడా సక్సెస్ దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్క టీం పర్సన్ కి ఇన్విటేషన్ కంపల్సరీ ఇవ్వాలి. ఓకేనా? यस సో यस లేట్ చేయకుండా మన సెషన్ స్టార్ట్ చేద్దాం. సో కొన్ని బేసిక్స్ బిజినెస్ లో, మన సేఫ్ షాప్ లో కొన్ని బేసిక్స్ ఆల్రెడీ మనం రెగ్యులర్ గా వింటూనే ఉంటాం, అవునా కాదు? సో బేసిక్స్ లో మనం వర్క్ చేస్తే మనం ఎక్కడ వరకు यस చేస్తాం ఈ బిజినెస్ లో అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ఓకే, రెడీ అమ్మారు మీరు అందరు? रेडी है ఎస్ బేసిక్స్ ఫాలో అవ్వడం తోటి మనకి చాలా పెద్ద రిజల్ట్ వస్తుంది అనమాట. यस ఈ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఫాలో అయినాం అనుకోండి, చాలా పెద్ద రిజల్ట్ వస్తుంది మనకి. బట్ చాలా మంది ఏం చేస్తారంటే ఆ బేసిక్స్ ని మర్చిపోతుంటారు. यस गुरुजी ఓకేనా? ఆ బేసిక్స్ ని మర్చిపోతుంటారు. సో మనం ఏ లెవెల్కి వెళ్ళినా, ఎంత పెద్ద టీం ని తయారు చేసినా, ఎంత సక్సెస్ తీసుకున్నా కూడా గుర్తుపెట్టుకోండి, ఆ సక్సెస్ ఫ్లో ఏదైతే ఉంటుంది కదా, అది అలా కంటిన్యూగా అవ్వాలి అని అంటే మనం ఏ లెవెల్కి వెళ్ళినా కూడా 100% ఇదే బేసిక్స్ మీదనే మనం వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. यस సో ఆల్రెడీ మనం ఇవి ఎఫ్ఐఎం మీటింగ్ లో డిస్కషన్ చేస్తుంటాం. ఫస్ట్ మనం షాపింగ్ చేసిన తర్వాత సేఫ్ షాప్ లో కాన్సెప్ట్ విని, ప్లాన్ ప్రెజెంటేషన్ విని, సో స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఇమ్మీడియట్లీ దొరికేది ఏం దొరుకుతుంది, ఎఫ్ఐఎం మీటింగ్ అనేది దొరుకుతుంది. ఆ ఎఫ్ఐఎం మీటింగ్ లో ఆల్రెడీ మనం డిస్కషన్ చేస్తుంటాం ఈ బేసిక్స్, అవునా కాదు? ఎస్ దాని తర్వాత ఎఫ్ఐఎం మీటింగ్ తర్వాత కూడా మనం ఏం చేస్తాం, హెడ్షిప్ ట్రైనింగ్ కి వెళ్తుంటాం, టీం వాళ్ళని కూడా కనెక్ట్ చేయడం తీసుకెళ్తుంటాం. అక్కడ కూడా బేసిక్స్ గురించి కంపల్సరీ డిస్కషన్ చేస్తుంటారు. ఓకే, దాని తర్వాత यस నెక్స్ట్ కోడ్ ట్రైనింగ్ ఉంటది, కోడ్ ట్రైనింగ్ లో కూడా డిస్కషన్ చేస్తుంటాం.
ప్రతి ట్రైనింగ్ లో మనకి ఈ 5 బేసిక్స్ గురించి కంపల్సరీ చెప్తుంటారు అనమాట. ఓకే, ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అనుకోండి, ఇల్లు Yes. కొత్త ఇల్లు కడుతున్నాం అనుకోండి. సో ఆ Yes, ఇల్లు Guruji. గట్టిగా స్ట్రాంగ్ గా ఉండాలంటే ఫస్ట్ ఏం చేస్తారు? పునాదులు Technically, పిల్లర్స్ Bunyadis. పిల్లర్స్ Yes. అంటున్నాం కదా. పిల్లర్స్ ఎంత ఇంపార్టెంటో ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడానికి, సేమ్ అట్లానే మన బిజినెస్ లో కూడా మనం ఏ లెవెల్కి వెళ్ళినా, ఎంత పెద్ద సక్సెస్ తీసుకోవాలన్నా, ఎంత లాంగ్ రన్ లో వర్క్ చేసినా కూడా ఈ బేసిక్స్ అనేది మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి. Yes, Guruji. సో ఈ Yes. బేసిక్స్ ఫాలో అవ్వడానికి మనకి క్వాలిఫికేషన్ అవసరం లేదు, చదువుకొని ఉండాల్సిన అవసరం కూడా లేదు, Yes. ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఎస్పెషల్లీ చెప్పాలంటే. ఎందుకంటే అంత సింపుల్ బేసిక్స్ అన్నమాట ఇవన్నీ. ఇవి ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలుస్తూనే ఉంటాయి. ఏంటియో చూద్దామా మరి ఆ బేసిక్స్? Yes. సో ఏంటో చూద్దామని అంటే కనుక ఫస్ట్ ఏముంది ఇక్కడ మీకు కనిపిస్తుంది? లిస్ట్. ఓకే, సెకండ్ ఏముంది? ప్లాన్. తర్వాత థర్డ్ ఏముంది? ట్రైనింగ్. ఫోర్త్ కాల్ టు అప్లైన్. ఫిఫ్త్ ఏముంది? టూల్స్. Tools. ఓకేనా? ఈ 5 బేసిక్స్ Yes. ఏవైతే ఉన్నాయి కదా, వీటి మీద ఎప్పుడైతే మనం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే మన టార్గెట్ కావచ్చు, ఓకే, సో మన ర్యాంక్ కావచ్చు, టీమ్ బిల్డ్ చేయడం కావచ్చు, ప్రతి ఒక్క Yes. ఓకేనా, ప్రతి ఒక్క దానికి ఈ బేసిక్స్ లో మనం ఎప్పుడైతే వర్క్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి సక్సెస్ కావచ్చు, రిజల్ట్ కావచ్చు దొరుకుతుంది అనమాట. Yes, ఓకేనా? Guruji. సో మరి ఈ Yes. బేసిక్స్ ఎందుకు ఫాలో అవ్వాలి సార్? మేము మాకు నచ్చినట్టుగా మేము పని చేయొచ్చు కదా. సో షాపింగ్ చేయమన్నారు, చేసినాం, అయిపోయింది, ప్రొడక్ట్ వస్తుంది ఎట్లాగో. ఇవి మాకు రావు, మరి ఫాలో అవ్వడం ఎట్లా చేయాలి అనే డౌట్ వస్తుంది. ఫాలో అవ్వడం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లిస్ట్ ఒకటే మనం రాయాల్సింది ఉంటుంది, మిగతా అని ఆటోమేటిక్ మన దగ్గర మన సీనియర్ లీడర్ల దగ్గర నుంచి మనకు వస్తుంది. ఇది ఏమొస్తుంది? ఇప్పుడు లిస్ట్ రాసినాం అనుకో, ప్లాన్ మనం ఏమైనా చెప్తామా? స్టార్టింగ్ ఇప్పుడు ఇక్కడ మన ప్యానల్లో కొంతమంది కొత్త వాళ్ళు స్టార్ట్ అయిన వాళ్ళు ఉంటారు, ఓకేనా, వాళ్ళకి ప్లాన్ చెప్పడం రాదు. ఒక 1 or 2 Yes. ప్లాన్స్ కి సీనియర్ లీడర్ అయితే వస్తుంటాడుగా. Yes. ఓకే, మన అప్లైన్ ఎవరైతే ఉన్నారో ఆయన వస్తుంటాడు ప్లాన్ చెప్పడానికి. Yes, Guruji. మనం చేయాల్సింది ఒకటే పని. ఏం పని అది? ఓన్లీ లిస్ట్ రాయడమే మన పని. ఆ లిస్ట్ రాసిన తర్వాత ప్లాన్ ప్రెజెంటేషన్ అయితే ఉంటుందో అది ఎట్లా మన సీనియర్ లీడర్ ఇస్తాడు. ట్రైనింగ్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, మన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో అప్లైన్స్ వాళ్ళు ఇస్తుంటారు. కాకపోతే ఏం చేయాలి? మనం అటెండ్ అవ్వాలి, టీం వాళ్ళని తీసుకెళ్లి అటెండ్ చేయించడానికి మాక్సిమం మనం ప్రయత్నం అనేది చేయాలన్నమాట. ఇంకోటి, ఫోన్లో ఆల్రెడీ రెగ్యులర్ మనం మాట్లాడుతూనే ఉంటాం, మన ఇంట్లో వాళ్ళతోటి, మన ఫ్రెండ్స్ తోటి, మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మన రిలేషన్ వాళ్ళతోటి మాట్లాడమా డైలీ 100% మాట్లాడుతూనే ఉంటాం. ఆ మాట్లాడేది Yes. ఇక్కడ ఏం చేయాలా? టీం వాళ్ళతోటి, అప్లైన్ తోటి మాట్లాడుతుంటారు. మెయిన్ Yes, గా Guruji. ఎవరు అంటున్నారు ఇక్కడ? కాల్ టు అప్లైన్. Call to apply. కాల్ టు అప్లైన్ అంటే మన సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఫోన్ చేయాలి. అప్లైన్లకు కూడా Yes. ఎవరికి ఫోన్ చేయాలి అని అంటే ఎవరికి పడితే వాళ్ళకి కాదు. మనల్ని తీసుకొచ్చిండు బిజినెస్ లోకి, ఆయన ఎక్కడ కనిపిస్తలేడు, యాక్టివ్ లేడు అంటే ఆయనతోటి మాట్లాడినా మీకు ఏమనిపిస్తుంది అంటే మీకు యూజ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. Yes. అప్లైన్ అంటే ఈ బిజినెస్ లో మనకి ప్లాన్ ప్రెజెంటేషన్ కి ఎవరైతే వచ్చి మనకి సపోర్ట్ చేస్తున్నారో, ట్రైనింగ్ కి ఎవరైతే రండి అని ఇన్వైట్ చేస్తున్నారో, డైలీ ఎవరైతే మనకి కాల్ చేసి వర్క్ గురించి డిస్కషన్ చేస్తున్నారో అటువంటి ఒక అప్లైన్ సెలెక్ట్ చేసుకొని ఆయనతోటి మాట్లాడాలి. ఇంకోటి ఆయనకు ఫోన్ చేసి సార్ ఏం తిన్నావు సార్, ఎలా ఉన్నావు సార్, Yes. ఏం చేస్తున్నావు సార్, ఇవి కాదు మాట్లాడాల్సింది. కాల్ టు అప్లైన్ అంటే అప్లైన్ Yes. ఫోన్ చేసి సార్ తిన్నరా, ఉన్నారా, ఏం చేస్తారు, అవి కాదు మనం మాట్లాడాల్సింది. సార్ మరి ఇప్పుడు టార్గెట్ రన్ Yes. అవుతుంది, ఓకేనా, ఇది లాస్ట్ వీక్, మరి టార్గెట్ నేను విన్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఎలా విన్ అవ్వాలి? Yes. ఇప్పుడు ఈ సండే వెన్యూ ఉంది, ఈ సండే వెన్యూకి నేను కొత్త టీం తీసుకురావాలంటే ఎలా ఇన్విటేషన్ ఇవ్వాలి, లిస్ట్ ఎలా రాయాలి, ప్లాన్ ప్రెజెంటేషన్ Yes. ఎలా ఇవ్వాలి, అర్థమవుతుందా? ఇటువంటి వాటి Yes, గురించి. Guruji. ఇంకొకటి ఫైనల్ గా ఏం చెప్తానంటే నేను, సో ఇప్పుడు మనం ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నాం, Yes. ఓకేనా, ప్లాన్లు చెప్తుంటాం. ప్లాన్లు చెప్పినప్పుడు ఏం చేస్తుంటారు వాళ్ళు? మనకి కొన్ని నెగిటివ్ మాటలు అనేది చెప్తుంటారు. ఎట్లా? అరే ఇది ఆల్రెడీ నేను ఎప్పుడో విన్నా, ఇది ఆల్రెడీ చేసిన, మా ఫ్రెండ్ చేసిండు, వాళ్ళు చేసిరు, వీళ్ళు చేసిరు, ఇట్లాంటి ఎక్కువ రోజులు నడవు, ఆ, అది ఇది అని చెప్తుంటారు కదా. అటువంటి నెగిటివ్ వర్డ్స్ ఏవైతే మనం వింటుంటామో, సో దాంట్లో నుంచి ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వడానికి కావాల్సిన బూస్టప్ ఏదైతే ఉంటుంది కదా, ఆ బూస్టప్ అనేది ఇక్కడ
సో మన అప్లైన్ దగ్గర నుంచి దొరుకుతాం. ఎందుకంటే అప్లైన్ ఉట్టినే అవడు ఆయన. ఆల్రెడీ Yes. మనలాగా ఇలాంటి 5 బేసిక్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఇవి ఫాలో అయ్యి అందులో కొంచెం ఎక్స్పీరియన్స్ తీసుకొని కొంచెం సక్సెస్ తీసుకున్న వ్యక్తే మనతోటి వర్క్ చేయడానికి వస్తుంటాడు కదా. అటువంటి వ్యక్తితోటి మనం ఇక్కడ సో మాట్లాడి వర్క్ గురించి తెలుసుకొని ఎలా చేయాలి ఏంటనేది కొంచెం మనం తెలుసుకున్నాం అనుకో, ఏమవుతుంది, ఆటోమేటిక్ బిజినెస్ లో ముందుకెళ్ళి సక్సెస్ అవ్వగలుగుతాం. Yes. ఫైనల్ గా 5th ఏముంది, టూల్స్. టూల్స్ వాడడం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్ లో, గుర్తుపెట్టుకోండి. Yes. సో మనము ఈ బిజినెస్ లో టూల్స్ పర్ఫెక్ట్ గా వాడగలిగినాం అనుకోండి, ఏమవుతుంది తెలుసా, 100% మనము సక్సెస్ ఆటోమేటిక్ అవుతాం. Yes, గుర్తుపెట్టుకోండి. Guruji. ఈ 5 బేసిక్స్ లలో ఏవైతే చెప్తున్నారు కదా, ఆ టూల్స్ కూడా మనం ఎప్పుడైతే సో మనం ఫాలో అవుతామో 100% ఈ బిజినెస్ లో కంపల్సరీ సక్సెస్ అనేది మనకి దొరుకుతుంది అనమాట. సో కాబట్టి ఈ 5 బేసిక్స్ ని Yes, Guruji. 100% మనం ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకో ఏ లెవెల్కి వెళ్ళినా కూడా. Yes. ఓకేనా? సో లిస్ట్ Yes. గురించి చెప్తున్నాం కదా, లిస్ట్ ఎందుకు రాయాలి అని అంటే కనుక, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాన్సెప్ట్ విన్న తర్వాత ప్రతి ఒక్కరి మైండ్ లో ఒకటే ఒక ఆలోచన వస్తుంది. ఏమొస్తుంది, నేను సేఫ్ షాప్ లో ఎంత తొందరగా అంటే అంత తొందరగా డైమండ్ అవ్వాలి. Yes. ఆ రిటైర్మెంట్ లెవెల్ ఏదైతే ఉంటుందో 11th ర్యాంక్, ఆ ర్యాంక్ రీచ్ అవ్వాలి అని మాక్సిమం ప్రతి ఒక్కరు డ్రీమ్ పెట్టుకుంటారు. Yes, Guruji. అవునా కాదా? సో Yes. మరి 10,000 మంది టీం ని మనం ఒక్కరమే తీసుకురాగలుగుతాం ఆ బిజినెస్ లోకి? నో. 10,000 No, మంది sir. 10,000 మందిని ఒకటేసారి డైరెక్ట్ మనం తీసుకురాగలుగుతామా? No, no. రారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారా? 10,000 మంది. No, sir. మహా అంటే ఒక 20, లేకపోతే ఒక 50, లేకపోతే ఒక 100 మంది. ఇంకా అంటే Right, sir. ఒక 200 మంది తెలిసిన వాళ్ళు ఉంటారు మన ఫోన్ కాంటాక్ట్స్ లో. తెలిసిన వాళ్ళు అంటే Right. డైరెక్ట్ మనం రెగ్యులర్ గా తిరిగే వాళ్ళము, మనము రెగ్యులర్ గా Oh. చూసే వాళ్ళం కాదు. మన ఫోన్ ఉంటుంది కదా, మన ఫోన్. Yes. సో మన ఫోన్ లో ఓపెన్ చేసినాం అనుకోండి, ఫోన్ బుక్ అనేది ఉంటుంది కదా, కాంటాక్ట్ లిస్ట్. Yes. ఏదైతే కాంటాక్ట్ Yes. లిస్ట్ ఉంటుందో, సో ఆ కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేసినాం అనుకోండి, మీకు ఇక్కడ లిస్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఏం కనిపిస్తుంది? లిస్ట్ కనిపించేస్తుంది. అంటే మన ఫోన్ లో ఎవరెవరు ఉన్నారు, Yes. ఎక్కడ ఉంటారు వీళ్ళు అనేది సో మనకి క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఇట్లా సో ఇగో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, కాంటాక్ట్స్. ఇక్కడ అనిపిస్తుంది కదా, Fantastic. Yes. ఈ కాంటాక్ట్స్ ఓపెన్ చేసారు అనుకోండి, దగ్గర దగ్గర మీకు ఇక ఇలా లిస్ట్ ఓపెన్ అవుతుంది అనమాట. వాళ్ళ Yes, కాంటాక్ట్ Guruji. సీరియల్ గా వాళ్ళ కాంటాక్ట్స్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. Email. ఇందులో నుంచి మనం ఏం చేయాలా, ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు కదా, ఆ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకొకటి, మీరు ఆ లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు మీరు వాళ్ళకి ఫోన్ చేసి అడగకండి, ఫలానా ఫలానా వ్యక్తికి ఎవరైతే లిస్ట్ ఉంటుందో ఆయనకు ఫోన్ చేసి, ఇగో నేను నీది నా లిస్ట్ లో రాస్తున్నా, నువ్వు కంపల్సరీ సేఫ్ షాప్ లో స్టార్ట్ చేయాలి, Yes. షాపింగ్ చేయాలి, నాతో పాటు కంపల్సరీ వర్క్ చేయాలి అని అడిగి లిస్ట్ రాయొద్దు. అర్థమవుతుందా? ఎందుకు తెలుసా? మీరు అట్లా అడిగింది అనుకో, Yes. ఆయన నెంబర్ లిస్ట్ లో రాసిరు అనుకో, ఆయన తర్వాత మీరు ఫోన్ చేసిరు అనుకో, లిఫ్ట్ చేస్తాడో చేయడో తెలియదు. Yes. ఎందుకు? ఆల్రెడీ మీరు ఫోన్ చేసి ఏం చెప్పారు ఆయనకి, ఇట్లా నేను లిస్ట్ లో రాస్తున్నా నీ పేరు, సేఫ్ షాప్ లో షాపింగ్ చేయాలి, నాతో వర్క్ కూడా చేయాలి అని అన్న. ఆల్రెడీ మీరు సగం ఇచ్చేసారు ఆ మనిషికి, తెలిసి తెలియక మీరే సగం Oh. ముందే చెప్పేసారు. చిన్నగా జనరల్ ఒకటి పాయింట్ చెప్పేసారు. చెప్పడంతో ఏమైతుంది, ఆ మనిషి Yes, "ఏ, Guruji. ఇదేంటి, ఎప్పుడు చేయనాడు, ఇప్పుడు ఫోన్ చేసి ఏదో లిస్ట్ అంటున్నాడు, నా పేరు రాసుకుంటా అంటున్నాడు, ఏమో సేఫ్ షాప్ అంటుండే, ఏదో షాపింగ్ అంటుండు, అది అంటుండు, ఇది అంటుండు అని చెప్పి ఏం చేస్తాడు ఆ మనిషి, ఏదో నెగిటివ్ ఆలోచించడం స్టార్ట్ చేసిన అనుకో, తర్వాత మళ్ళీ అనవసరంగా అంత మంచి మనిషిని మనం మిస్ చేసుకున్నట్టు. అట్లా చెప్పకుండా Yes, మనకు Guruji. ఒక ఐడియా ఉండడం కోసము లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నట్టు. ఆ లిస్ట్ కూడా ఎందుకు రాయమంటున్నారు అని అంటే, ఎగ్జాంపుల్ మనకు తెలిసిన వాళ్ళు ఒక 100 మెంబర్స్ ఉన్నారు అనుకో. ఎంతమంది? ఒక 100 మెంబర్స్ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. Yes. వాళ్ళందరూ ప్రాపర్ గా ఒక లిస్ట్ రాసుకున్నారు. Yes, మీరు Guruji. ఒక డైరీలోనో ఒక బుక్ తీసుకున్నారు. Yes. తీసుకొని అందులో వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ అడ్రస్, వాళ్ళు ఏం చేస్తారు అనేది ఒక 4 పాయింట్స్ జనరల్ గా మనం రాసుకున్నాం. ఓకే, రాసుకొని Yes. ఎగ్జాంపుల్ అనుకుందాం, మనం 100 మందికి ప్లాన్ చెప్పినాం అనుకో. Yes. ఎంతమంది? 100 మెంబర్స్ 100 ప్లాన్ మంది. Yes. 100 మందికి ప్లాన్ చెప్తే, ఆ 100 మందిలో
ఎంతమంది స్టార్ట్ చేస్తుండొచ్చు అందాదా? No, sir. అందాదా 10, 20. ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ కి ప్లాన్ చెప్పినాం అనుకో. Yes. ఇక్కడ ఆల్రెడీ అందరూ ఎఫ్ఐఎం మీటింగ్ అయిపోయిన వాళ్ళే ఉండే ఉండొచ్చు. Yes. సో నాకు తెలిసి అందరు ఎఫ్ఐఎం మీటింగ్ అయిపోయిన వాళ్ళే ఉండొచ్చు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటది. ఏమని? మనం ఎఫ్ఐ మీటింగ్లో చెప్తుంటాం కదా, సార్ మీరు 100 మంది లిస్ట్ రాసి 100 మందికి ప్లాన్ చెప్తే అందులో 100 మందిలో 100 మంది రారు సార్, సో కొంతమందే వస్తారని చెప్తుంటారు. వాళ్ళే చెప్తారు డైరెక్ట్, అవునా కదా? సో అట్లా ఇప్పుడు నేను కూడా Yes. ఒక కొత్త పర్సన్, ఇప్పుడు మనం ఫ్రెష్ గా స్టార్ట్ చేసినాం అనుకుందాం. నిన్ననే ప్లాన్ విన్నాం, ఐడియా చేసినాం. ఓకే, మన అందరం Yes. ఇప్పుడు ఎఫ్ఐ మీటింగ్ వింటున్నాం అనుకోండి. అట్లా కొత్తగా మనం Yes. అడిగినాం అనుకో, జోష్ లో ఉంటాం, మనం ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉంటాం. ప్లాన్ ఎట్లా ఉంటుంది అంటే అట్లా ఉంటుంది, మనకి జోష్ తెప్పిస్తుంది. జోష్ లేని వాళ్ళు కూడా జోష్ వస్తుంది ఆ ప్లాన్ వింటే. సో విన్న తర్వాత ఎగ్జాంపుల్ సార్ మీరు ఒక 100 మందికి ప్లాన్ చెప్పారు అనుకో అని కూర్చోబెట్టి మనం చెప్పినాం అనుకో, ఏమంటాడు ఆ పర్సన్? 100 మందికి 100 మంది స్టార్ట్ చేస్తారు సార్, అంత కాన్ఫిడెంట్ గా చెప్తారు, అవునా కాదా? Yes. 100 మందికి 100 మంది Yes, వచ్చేసి Guruji. చెప్తే ఆయన కాన్ఫిడెన్స్ అంత కాన్ఫిడెంట్ లో ఉంటారు అనమాట వాళ్ళందరూ. ఎందుకంటే మన ప్లాన్ అంత సూపర్ గా ఉంటది కదా. Yes. పాపం వాళ్ళకి తెలియంది ఏంది అని అంటే, ఆ కొత్త పర్సన్ కి, సో ఇది ఆన్లైన్ కంపెనీ ఏదైతే ఉంటుంది కదా, సో ఇవాళ రేపు మార్కెట్ లో జరుగుతున్న ఏవైతే చిన్న చిన్నవి జరుగుతున్నాయో దాన్ని బేస్ చేసుకొని చూస్తే వాళ్ళకి తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే జోష్ లో 100% 100కి 100 తీసుకొస్తారు సార్ అంటారు వాళ్ళు. అవును. ఓకేనా? బట్ Yes. అదే ఎక్సైట్మెంట్ తోటి మనం వర్క్ చేయించినాం అనుకో, ఏమవుతుంది అని అంటే, సో వాళ్ళు ఎక్కువ రోజులు ఉంటారా ఉండరా అనేది తెలిసిపోతుంది మనకి. కానీ Yes. కానీ సిస్టమ్ తోటి ఎప్పుడైతే కనెక్ట్ చేపించి వర్క్ చేపిస్తామో అప్పుడు 100% వాళ్ళు నిలబడతారు ఈ బిజినెస్ లో. ఎందుకంటే మన దాంట్లో ఉన్న సిస్టమ్ అయితే Yes, ఉంటుందో Guruji. అంత మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ మన కంపెనీ మన సిస్టమ్ ఏమంటుంది అని అంటే, ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు ఒక 100 మెంబర్స్ కి ఒక 1 ఇయర్ మీరు ఒక ప్రాపర్ గా 100 మంది లిస్ట్ రాసి ఒక 1 ఇయర్ లో 100 మందికి మీరు ప్లాన్ చెప్పించినా కూడా అందులో ఎంతమంది స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు? జస్ట్ 10 మెంబర్స్. 10 number eggs. ఎంతమంది? జస్ట్ 10 మెంబర్స్. అంటే 100 లో ఒక 10% అనుకున్నా కూడా ఓన్లీ జస్ట్ Yes. 10 మెంబర్స్ మాత్రమే మన బిజినెస్ లో ఆ ఇయర్ లో మన కింద టీం అనేది స్టార్ట్ అవుతుంది. Yes. అర్థమవుతుందా? Yes, Guruji. అంటే 10 మెంబర్స్ అంటే మనం ఎంత మందికి చెప్తే ఎంతమంది వచ్చారు అనే దాన్ని డివైడ్ చేసినారు అనుకోండి, 10 మందికి ప్లాన్ చెప్తే అందులో ఒక్కరు వస్తారు అనమాట. Oh, yes. అర్థమవుతుందా? Yes. ఎంతమందికి? 10 लोगों को अपन प्लान बताए तो उसमें एक बंदा आता कहते। एक बंदा आता गुरुजी. Yes. हाँ, इसलिए अपन क्या करना, 100 लोगों को प्लान बताए तो उसमें से अपन को कितना लोग आता, वो साल में अपन को खाली 10 మెంబర్ ही चाहता. Yes. Yes. కానీ చాలా మంది ఏం చేస్తారంటే, సార్ మీరు ఏం చెప్పారు సార్, నేను 100 మందిని తీసుకొస్తా అంటే మీరు 10 మందే వస్తారని చెప్పారు కదా, నేను ఓన్లీ ఆ 10 మందికే ప్లాన్ చెప్తాను. 90% 100% लोग क्या सोचते मालूम, लिस्ट के बारे में बताए तो, सर आप 10 लोगों को प्लान बताए तो खाली 100 लोग आता बोले ना, मैं क्या करता हूँ बोलो तो खाली ये 10 लोगों की प्लान बता तुम, 100 को नको आप ही बोले ना, 10 लोग ही आता बोल के, इसलिए मैं क्या करता हूँ खाली 10 लोगों की प्लान बताता हूँ बोल के बोलता. Yes, sir. అర్థమవుతుంది? అట్లా మీరు చేసిరు అనుకో ఆ 10 మంది రారు, ఇక తర్వాత మీరు ఇక వేరే వేరే ఆలోచనలలో పడిపోతారు, నెగిటివ్ ఆలోచనలు. కాబట్టి Yes, Guruji. ఎవరు ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారో, ఎవరు ఎట్లా ఎక్కడి నుంచి జాయిన్ అవుతారు అనేది తెలియదు మనకి. Yes. ఒకటే మన పని 100 మందికి ప్లాన్ చెప్పేయడం మన పని, ఆ ఇయర్ లో మన పని. ఎందుకనంటే మనం తీసుకొచ్చిన ఆ 10 మెంబర్స్ ఎవరైతే ఉంటారు కదా, ఆ 10 మెంబర్స్ త్రూ నెక్స్ట్ 3 years వర్క్ చేసినాం అనుకో, ఈ బిజినెస్ లో ఈజీగా డైమండ్ అయిపోతాం. ఈ లాజిక్ చాలా మంది మర్చిపోతారు. ఈ లాజిక్ ఏదైతే ఉంటుంది కదా, ఈ Yes. సింపుల్ లాజిక్ మర్చిపోయి ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ సక్సెస్ ని సో వాళ్ళే లేట్ చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి. Yes, Guruji. అంటే ఇప్పుడు మనం 10 మందిని తెచ్చినాం అనుకుందాం, ఇప్పుడు ఆ 10 మందికి కూడా 100 మంది తెలిసిన వాళ్ళు ఉంటారా ఉండరా? Yes. ఉంటారు. వాళ్ళతో కూడా కూర్చోబెట్టి లిస్ట్ రాపిచ్చి మనం చేసిన పనే వాళ్ళతో చేపించినాం అనుకో, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు కూడా సేమ్ అదే పని చేస్తారు. వాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళు కూడా 100 మందికి ప్లాన్ చెప్పిస్తారు సెకండ్ ఇయర్ లో. దాని తర్వాత ఏమవుతుంది, వాళ్ళ దాంట్లో కూడా సేమ్ 10% మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, మీ క్యాలిక్యులేషన్ Yes. 10% యాడ్ చేసుకోండి.
అప్పుడు ఏమవుతుంది, Yes, Guru. ఒక్కొక్క పర్సన్ 100 మందిలో 10 మందిని మనలాగా స్టార్ట్ చేపిస్తున్నారంటే 10 ఇంటూ ఎంత అవుతుంది, 10 కొడితే 100 మంది అవుతారు. ఓకే. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్ లో మనం పనిచేసి ఎంతమంది వచ్చారు, మనం సింగిల్ గా పనిచేస్తే ఓన్లీ 10 మందే వచ్చారు. కానీ వచ్చిన 10 మందితో చేపిస్తే ఏమైంది, మన Yes. టీం కాస్త 100 మంది అయింది. 100 అవుతుంది. ఓకేనా. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి టీం వర్క్ లో ఎంత సక్సెస్ దొరుకుతుంది, పవర్ ఎలా ఉంటుంది అనేది. Yes, Guruji. సేమ్ ఇదే పని ఆ వచ్చిన 100 మెంబర్స్ తోటి థర్డ్ ఇయర్ లో చేపించినాం అనుకోండి, ఏమవుతుంది, సేమ్ అంతే డూప్లికేట్. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే డూప్లికేషన్ చేపియాలి అంతే. Yes. 100 మంది కూడా 100 లిస్ట్ రాసిరు. ఆ 100 మంది లిస్ట్ రాసిన వాళ్ళు థర్డ్ ఇయర్ లో ఒక్కొక్కరు 100 కంప్లీట్ చేసిరు ప్లాన్లు. దాంట్లో నుంచి కూడా 10% పెట్టుకోండి మనం తీసుకొచ్చినట్టుగా. అప్పుడు ఎంత అయింది, థర్డ్ ఇయర్ లో 1000 మెంబర్ టీం అవుతుంది. ఫోర్త్ ఇయర్ కి వచ్చేసరికి అంటే కంగ్రాచులేషన్స్, మీ కింద 10,000 మంది టీం తయారవుతుంది, మీరు డైమండ్ లెవెల్ రీచ్ అవుతారు. Yes. Yes. ఓకేనా. చూడండి Yes. ఎంత సింపుల్ గా ఉంది వర్క్. ఈ సింపుల్ వర్క్ ని చాలా మంది ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ సొంత తెలివి ఉపయోగించి ఏదో ఒక విధంగా ఆ సింపుల్ పనిని కూడా సో చాలా లేట్ చేసుకుంటారు అనమాట. మెల్లగా నత్త ఎట్లా నడుస్తుంది, Yes. ఆ నత్త నడక నడిచేలాగా స్లోగా చేసుకుంటూ పోతారు. అందుకే Yes, కొంతమందికి Guruji. లేట్ అవుతుంది ప్రాసెస్. ఓకేనా. ఇంకొకటి మనం లిస్ట్ రాసినప్పుడు ఈ మెథడ్ ని గుర్తుపెట్టుకోవాలి, క్రాప్ మెథడ్. క్రాప్ మెథడ్ అంటే ఏంటి అని అంటే, మనం లిస్ట్ లో రాసిన వాళ్ళది ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిది మనం పేరు రాస్తామంటే తెలియదు, ఎందుకంటే అందులో మనకి ఎవరో ఒకరే తెలిసిన వాళ్ళు ఉంటారు. అవునా కదా. సో అటువంటి టైంలో Yes. ఇద్దరు కపుల్స్ ని కూర్చోబెట్టి మనం ప్లాన్ చెప్పించాలా. మనకి తెలిసిన పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వైఫ్ ఉండొచ్చు, హస్బెండ్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు హస్బెండ్ తెలిసింది అనుకో వాళ్ళ వైఫ్ ని కూర్చోబెట్టి ప్లాన్ చెప్పాలా, ఒకవేళ వైఫ్ తెలిసింది అనుకో వాళ్ళ హస్బెండ్ ని కూర్చోబెట్టి ఇద్దరిని కూర్చోబెట్టి ప్లాన్ చెప్పాలి. అలా చెప్తే ఏమవుతుందనంటే వాళ్ళు ఇద్దరు ఒకటేసారి ప్లాన్ అంటారు కాబట్టి ఇమీడియట్లీ డెసిషన్ తీసుకుంటారు వర్క్ స్టార్ట్ చేయడానికి. సేఫ్ షాప్ లో సో స్టార్ట్ చేయడానికి వర్క్ ఇమీడియట్లీ డెసిషన్ తీసుకుంటారు. లేదనుకో ఏమవుతుంది తెలుసా, ఒకవేళ మనం హస్బెండ్ కి ఒకరికే చెప్పేసినాం, వైఫ్ కి చెప్పలేదు అనుకో, ఏమవుతుంది, ఆ హస్బెండ్ వైఫ్ కి సో వాళ్ళ ఫ్యామిలీలో సిచ్యువేషన్ ఎట్లుంటుందో మనకు తెలియదు కాబట్టి ఏం చెప్తాడో చెప్పడో కూడా మనకు తెలియదు. Yes. అవునా కదా. సో అట్లా కొన్ని చిన్న చిన్నవి జరుగుతుంటాయి కాబట్టి మనం ఏం చేయాలనంటే కంపల్సరీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని కూర్చోబెట్టి ప్లాన్ చెప్పాలా మాక్సిమం. ఓకేనా. దాని తర్వాత మన మన లిస్ట్ లో మన దాంట్లో కొంతమంది రెస్పెక్టబుల్ పీపుల్స్ ఉంటారు, అటువంటి వాళ్ళని కూడా మన బిజినెస్ లోకి తీసుకురావాలి. ఇంకోటి Yes. కొంతమంది అంబిషన్ పీపుల్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా కంపల్సరీ ఉండాలి. ఇంకోటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్ వాళ్ళు కూడా మన బిజినెస్ లో కంపల్సరీ ఉండాలన్నమాట. ఓకేనా. Yes. సో సో ఇదంతా బాగానే ఉంది సార్. మరి 100 మంది అంటున్నారు, డైమండ్ అంటున్నారు. సో మరి ఒక ప్రాపర్ లిస్ట్ రాసుకొని మనం ఒక 4 years వర్క్ చేస్తే టీం అయితే వస్తుంది, కరెక్ట్ బాగానే ఉంది. ఆ టీమ్ తో పాటు మనం డబ్బులు ఎంతవరకు సంపాదిస్తాం అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకేనా. ఫస్ట్ 1 year లో మనం చేసిన వర్క్ కి ఎవరైతే 10 మంది 10 మెంబర్స్ వస్తుంటారో ఆ 10 మెంబర్స్ మీద మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది అని అంటే, ప్రెసెంట్ ఉన్న సో సేఫ్ షాప్ ప్లాన్ లో మనం 10,000 రూపీస్ తీసుకుంటాం. సెకండ్ ఇయర్ లో 1 lakh రూపీస్ తీసుకుంటాం. థర్డ్ ఇయర్ లో చూసుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే. ఫోర్త్ ఇయర్ కి వచ్చేసరికి అంటే దగ్గర దగ్గర 1 CR వరకు మనం సంపాదించవచ్చు. ఎంత, 1,37,66,600 రూపాయలు మనం సంపాదించవచ్చు సేఫ్ షాప్ నుంచి. మనం రాసి ఒక 100 మంది లిస్ట్ రాసి ఆ 100 మంది త్రూ వచ్చిన వాళ్ళతో వర్క్ చేపించి ఒక 4 years ఈ బిజినెస్ Yes. లో వర్క్ చేస్తే ఎంతవరకు సంపాదించవచ్చు అంటున్నారు, దగ్గర దగ్గర 1 lakh. 37,76,600 రూపాయలు. Yes, Guruji. ఒక 4 years లో మనం ఏదైతే బిల్డ్ చేస్తున్నామో టీం ని, ఆ టీం వాళ్ళ త్రూ ఇంత డబ్బులు వస్తున్నాయి అని అంటే ఇప్పుడు చెప్పండి, టీం వాళ్ళని ప్రతి ఒక్క యాక్టివిటీలో మనం కనెక్ట్ చేపియాలనా లేదా, చేయాలి సార్. చేపియాలి. ఇంకా తప్పకుండా చేయాలి. కొంతమంది ఈ ఒకవేళ సేఫ్ షాప్ కాకుండా బయట ఇంత ఇన్కమ్ సంపాదించాలనంటే సంపాదించగలుగుతామా అంటే చెప్పలేం. Yes. లైఫ్ టైం పని చేసినా కూడా దొరకదు ఇంతగానం ఇన్కమ్. దొరకదు. Correct. కానీ సేఫ్ షాప్ లో 100% అవుతుంది, Yes, Guruji. అది గుర్తుపెట్టుకోండి. అయితే సో దానికంటే ముందు ఇదంతా అయ్యేది ఎట్లా అవుతుంది, బట్ దానికంటే ముందు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మన ప్యానెల్లో కొంతమంది బుల్సై కంప్లీట్ కాని వాళ్ళు ఉండే ఉంటారు. ఓకేనా.
వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఒకటే, ఇమ్మీడియట్లీ ఎవరెవరికైతే బుల్సై కాలేదో వాళ్ళు ఇమ్మీడియట్లీ బుల్సై అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఎంత ఎర్లీగా Yes, మనం Guruji. బుల్సై కంప్లీట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేసిన తర్వాత బుల్సైకి మనకి 3 మెంబర్స్ కావాలి. ఎంతమంది? Yes. 3 మెంబర్స్. ఈ 3 మెంబర్స్ Yes. ఎవరైతే ఉంటారు కదా, కంపల్సరీ మనకు తెలిసిన వాళ్ళు, మనల్ని నమ్మేటోళ్ళు ఎవరో ఒకరు ఉంటారు మార్కెట్ లో, మన లిస్ట్ లో. సో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కాన్సెప్ట్ అర్థం చేపించి మంచిగా భరోసా ఇచ్చి స్టార్ట్ చేపించినాం అనుకోండి, సో మనలాగానే వాళ్ళు కూడా షాపింగ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్నందుకు మన వస్తువు మనకు వచ్చేస్తుంది, వాళ్ళు కూడా షాపింగ్ చేసినందుకు వాళ్ళ ప్రొడక్ట్ వాళ్ళకి వెళ్తుంది. బట్ వాళ్ళు చేసే 200 బిజినెస్ వాల్యూమ్స్ తోటి అయితే షాపింగ్ చేస్తారు కదా, ఆ షాపింగ్ త్రూ Yes. ఏమవుతుంది తెలుసా, దగ్గర దగ్గర మనకి 7,400 రూపీస్ వస్తుంది అనమాట. ఎంత? Yes, Guruji. 7,400 రూపాయలు ఈ బుల్సైలో Hmm. మనకి ఇన్కమ్ వస్తుంది అని అంటే, ఒకసారి ఆలోచించండి, మనకి ఇన్కమ్ తో పాటు రికగ్నిషన్ కూడా దొరుకుతుంది కదా బుల్సైది. Yes. సో ఈ 3 బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయి కదా, దీనివల్ల ఏమవుతుంది తెలుసా, కొత్తగా నెక్స్ట్ లిస్ట్ అవుతుంది కదా, ఆ లిస్ట్ లో మనము ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది తీసుకోగలుగుతాం. సో కాబట్టి Yes, ఫస్ట్ Guruji. మెయిన్ ఫోకస్ బుల్సై మీద చేయండి. ఎవరెవరైతే బుల్సై కాలేదో మన ప్యానల్లో ఉన్న వాళ్ళు ఈ వారం బుల్సై మీద ఫోకస్ చేయండి. దాని తర్వాత సో ర్యాంక్ కంప్లీట్ చేసుకోవడానికి మనకి ఓవరాల్ గా కంపెనీ ఏం చేస్తుంది అంటే, లెఫ్ట్ రైట్ ఏదైతే బిజినెస్ వాల్యూమ్స్ ఇస్తుందో, లెఫ్ట్ లో రైట్ లో కలిపి 4,000 బీవీస్ కావాలన్నమాట. ఎంత Yes. కావాలి? 4,000 బీవీస్. 4,000. అంటే Yes. లెఫ్ట్ లో ఒక 10 మెంబర్స్ ని, రైట్ లో ఒక 10 మెంబర్స్ ని 200 బీవీస్ తోటి చేసిరు అనుకోండి, లెఫ్ట్ రైట్ 2,000 అవుతాయి కాబట్టి 4,000 బీవీస్ అయిపోతుంది. ఈ 4,000 Yes. బీవీస్ కంప్లీట్ అయినందుకు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ ఇన్కమ్ 10,000 వస్తుంది. సో ఇప్పుడు మనకి కంపెనీ డబుల్ ఇన్కమ్ ఇస్తుంది కాబట్టి రెండు కలిపితే 20,000 రూపీస్ వరకు తీసుకోవచ్చు అనమాట. Yes. టీమ్ ఇన్కమే 20,000 తీసుకుంటాం. దాని తర్వాత ర్యాంక్ ఇన్కమ్ ఒక 7,000 వస్తుంది. దాని తర్వాత సూపర్ చార్జ్ బోనస్ కూడా వస్తుంది 3,000. సో దాంతో పాటు బుల్సై ఇన్కమ్ కూడా వస్తుంది కదా 5,000. Yes. ఒక పర్సన్ బుల్సై కంప్లీట్ చేసుకొని ఆ వచ్చిన వాళ్ళతో కావచ్చు, ఆయన లిస్ట్ లో ఉన్న వాళ్ళతో కావచ్చు, వర్క్ చేసి ఓవరాల్ గా ర్యాంక్ కంప్లీట్ చేసుకున్నాడు అనుకోండి, ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆయనకి దగ్గర దగ్గర 35,000 రూపీస్ సేఫ్ షాప్ నుంచి తీసుకోవచ్చు అనమాట. Yes, Guruji. ఓకేనా? Yes. సో బుల్సైకి 7,400 వస్తుంది. దాని తర్వాత ర్యాంక్ కంప్లీట్ చేసుకుంటే ఇన్కమ్ వస్తుంది. దీంతో పాటు ఏమవుతుంది, మన కింద నెట్వర్క్ తయారవుతుంది. నెట్వర్క్ తయారైంది. ఈ నెట్వర్క్ అంటే మనం దేనికోసం అయితే వచ్చినామో ఈ బిజినెస్ లో, ఆ టీం అనేది మన కింద తయారవడం స్టార్ట్ అవుతుంది. Yes. ఎప్పుడైతే ఆ టీం వాళ్ళు వస్తారో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా టార్గెట్ కూడా ఈజీగా అయిపోతుంది. ఇది అయిపోయింది. ఈ ప్రాసెస్ ప్రకారంగా మనం ఎప్పుడైతే వర్క్ చేస్తామో అప్పుడే ఇందులో మనం తొందరగా సక్సెస్ అవుతాం, గుర్తుపెట్టుకోవాలి. Yes, Guruji. ఇంకోటి మన టార్గెట్ ఫైనల్ వీక్ నడుస్తుంది ఇప్పుడు. Yes. ఫైనల్ వీక్ అంటే ఇవాళ తారీఖు ఎంత? 20. ఇంకెన్ని రోజులు టైం ఉంది? 3 4 days. రోజులు టైం. ఇవాళతో కలిపితే ఇంకా 4 రోజులు టైం ఉంది. 4 days. టార్గెట్ 23కి స్టార్ట్ అయింది, మార్చి 23కి, జూలై 23 కూడా వచ్చేసింది. Yes. ఎన్ని రోజులు అవుతుంది? 4 నెలలు కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు అయిపోయింది. Yes, Guruji. అవునా? మార్చి Yes. 23 జూలై 23కి మధ్యలో దగ్గర దగ్గర 4 మంత్స్ ఇట్లా కళ్ళు మూసి ఇట్లా కళ్ళు తెరిచేలోపు అయిపోయింది. Yes. ఇది చూస్తూ ఏమైంది, ఆల్రెడీ ఈ 2026 లో సగం ఇయర్ కూడా అయిపోయింది. అయిపోయింది సార్. ఇంకా సగం ఇయర్ బాకీ ఉంది. ఈ సగం ఏదైతే హాఫ్ ఇయర్ ఉంటుందో, ఈ హాఫ్ ఇయర్ లో సో చూస్తే చాలా పెద్ద రిజల్ట్ మనం అనుకుంటే తీయొచ్చు సేఫ్ షాప్ నుంచి. Yes. అయితే మనకి కాదు, బట్ సేఫ్ షాప్ నుంచి అయితే 100% అవుతుంది. ఓకేనా? సో మాక్సిమం ట్రై చేయాలి, లాస్ట్ మూమెంట్ వరకు మన ప్రయత్నం మనం చేస్తూ పోతూనే ఉండాలి. సో చెప్పలేము Yes, Guruji. ఏమైతే అనేది ఎవరికి తెలియదు. అలా మన అదృష్టం బాగుంది, టార్గెట్ విన్ అయినాం అనుకో ఈ 3-4 రోజుల్లో అది పెద్ద హిస్టరీ అవుతుంది అన్నమాట. Yes, Guruji. ఏమైతుంది, టార్గెట్ విన్ అయితే ఈ 4 రోజుల్లో పెద్ద హిస్టరీ అవుతుంది. Yes. 4 నెలల్లో చేయలేని 4 రోజుల్లో చేసినాము అని అంటే ఎంత రికార్డ్ బ్రేకింగ్ అనేది అది మీరు గుర్తుపెట్టుకోండి. అయిపోయింది గురుజీ. ఓకేనా? సో Yes. ఇంకొకటి ఏమవుతుందంటే, మీరు ప్రయత్నం చేసి ప్రయత్నం అయితే చేసిర్రు, చేసిన తర్వాత
గెలుపోటములు మన చేతిలో ఉండవు, గుర్తుపెట్టుకోండి. గెలుపోటములు అనేది మన చేతిలో ఉండవు, ఎస్ మనం నిర్ణయించలేం. సార్ అయిపోయింది ఈ 4 నెలల్లో గాంధీ, ఈ 4 రోజులు ఏమవుతుంది అని చెప్పి మనం ముందే డిసైడ్ కావద్దు, గుర్తుపెట్టుకోండి. చెప్పలేం ఈ 4 నెలల్లో గాంధీ, ఈ 4 రోజులు అవుతుండొచ్చేమో. అవుతుంది సార్, 100% అవుతుంది. ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి చేస్తే 100% అవుతుండొచ్చు. ఓకే, ఒకవేళ Yes. కాలేదు, నో ప్రాబ్లం. ఈ 23 జూలై తర్వాత కొత్త టార్గెట్ వస్తుంది కదా, ఆ టార్గెట్ Yes. మీరు ఈ 4 రోజుల్లో పునాదులు వేసుకోండి. ఎస్ ఈ 4 రోజుల్లో మీరు ఒక నెట్వర్క్ తయారు చేసుకొని పెట్టుకోండి ఫటాఫటా. అప్పుడు ఏమవుతుంది తెలుసా, అట్లీస్ట్ వచ్చే టార్గెట్ అన్నా మీరు విన్ అవుతారు కదా, ఎస్ గురుజీ. అవునా కదా? కనీసం ఎస్ నెక్స్ట్ ఏదైతే టార్గెట్ రాబోతుందో ఆ టార్గెట్ అన్న మనం విన్ అవ్వగలుగుతాం, అవ్వాలి. అవునా కదా? సో కాబట్టి ఎస్ మాక్సిమం ఫోకస్ చేయండి. ఇది లాస్ట్ వీక్ నడుస్తుంది, ఓకేనా టార్గెట్. సో ఇంకొకటి ఏంటంటే మనకి కంపెనీ ఈ మంత్ 23 జూలై తర్వాత 30 ఏదైతే వస్తుందో, అంటే మంత్ ఎండింగ్ 30 డేట్ ఏదైతే వస్తుందో అందులో సో ర్యాంక్ ఇన్కమ్ కూడా రిలీజ్ చేస్తుంది కంపెనీ, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఓవరాల్ గా మనకి Yes. ర్యాంక్ ఇన్కమ్ తీసుకోవాలి అని అంటే దగ్గర దగ్గర ఎన్ని రోజులు టైం ఉంది మనకి? 2 వీక్స్ టైం ఉంది. ఎస్ గురుజీ. ఈ 2 వీక్స్ ఒకవేళ మీరు కరెక్ట్ గా వర్క్ చేసి మీ బుల్సై కంప్లీట్ చేసుకొని ర్యాంక్ కంప్లీట్ చేసుకున్నా కూడా నెక్స్ట్ టార్గెట్ విన్ అవ్వడానికి మీకు టీం అన్న స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకో. ఎస్ అర్థమవుతుందా? ఇక్కడ ఓవరాల్ గా మనకు కావాల్సింది ఏంటంటే టీం వర్క్. టీం కావాలి మనకి, సేఫ్ షాప్ లో సక్సెస్ కావాలంటే ఏం కావాలి మనకి? టీం కావాలి, టీమ్ గా. ఓకేనా? టీం కావాలి కాబట్టి సో టీం బిల్డ్ చేయడం మీద మనం ఫోకస్ చేయాలి ఎక్కువ, ఎస్ అర్థమవుతుందా? సో అప్పుడే బిజినెస్ లో మనం ముందుకెళ్ళి సక్సెస్ అవ్వగలుగుతాం. కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఓకేనా? సో ఇదే అన్నమాట గురూజీ. చెప్పాలనుకున్నది. సో ఇంకొకటి ఏంటంటే దిశ ఆల్రెడీ ట్రైనింగ్ గురించి ఇక్కడ మన ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వచ్చింది, దిశ ట్రైనింగ్స్ స్టార్ట్ అయినాయి అని చెప్పి, ఓకేనా? Yes. సో ఇక్కడ మనకి సో మూడు చోట్ల జరుగుతుంది. ఒకటి ఆగ్రా వికాస్ మహాగురుజీ దగ్గర హిందీలో, ఒకటి బెంగళూరు సోమశంకర్ మహాగురుజీ దగ్గర హిందీ తెలుగు రెండు ఉంటుంది. అవి డేట్స్ ప్రకారంగా ఉంటాయి కాబట్టి మీరు సో మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి అది ప్రాపర్ గా తెలుసుకోండి. ఫైనల్ గా ఇంకొకటి గోవాలో గోవా. అభిషేక్ మహాగురుజీ దగ్గర జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ నాకు తెలిసి కొంతమందికి డేట్స్ కూడా కంప్లీట్ గా తెలిసే ఉండొచ్చు. సో అవి అయితే తెలిసినాయి కదా, తెలిసిన దాని ప్రకారంగా మీరు ఏం చేస్తారు అని అంటే మీ రిజర్వేషన్స్ ఏవైతున్నాయో అవి కంప్లీట్ చేసుకోవాలి ఆ Yes. ట్రైనింగ్కి వెళ్ళడానికి, ఓకేనా? సో ఎందుకంటే ట్రైనింగ్ చాలా అంటే చాలా అమేజింగ్ ఉంటుంది అనమాట. సో చెప్తున్నాను కదా, ఈ బిజినెస్ లో సక్సెస్ ఎలాగా అవుతాం, సక్సెస్ కి ఎలా అవ్వాలి అనే దానికి ఒక దారి అనేది దొరుకుతుంది అనమాట ఆ దిశ ట్రైనింగ్ వల్ల. Yes, ఓకేనా? గురూజీ. సో ఇప్పటి వరకు సేఫ్ షాప్ లో దిశ అటెండ్ కాకుండా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు ఉండరు. మీరు కావాలంటే సక్సెస్ అయిన వాళ్ళు ఎవరినైనా అడగండి, నేను దిశకు పోలేదు, ఏడికి పోలేదు, నాకు టీం వచ్చేసింది, నేను టార్గెట్ అయిపోయినా, నేను అదైపోయినా ఇదైపోయినా అని ఎవరు ఉండరు. Yes. మాక్సిమం సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెక్కులు వచ్చినా రాకపోయినా, టీం వాళ్ళు పని చేసినా చేయకపోయినా, వాళ్ళు నిలబడకపోయినా కూడా వాళ్ళంతటా వాళ్ళు ఓన్ గా వర్క్ చేసుకోవడానికి ఒక దారి అనేది దొరుకుతుంది అన్నమాట ఆ దిశ ట్రైనింగ్కి వెళ్ళడంతో. అది గుర్తుపెట్టు, Yes. అంత పవర్ఫుల్ ట్రైనింగ్ అన్నమాట ఆ దిశ ట్రైనింగ్ అనేది. కాబట్టి దాన్ని సో ఎవరైనా సరే మిస్ చేసుకోకండి. Yes, అది గురూజీ. కొత్త వాళ్ళమా, పాత వాళ్ళమా, నిన్నొచ్చినమా, మొన్నొచ్చినమా, ఎప్పుడు స్టార్ట్ చేసినమా ఏంది పక్కన పెట్టండి. మన కింద టీం ఉందా లేదా కూడా నో ప్రాబ్లం, ఓకేనా? మన కింద టీం Yes. ఉందా లేదా కూడా మనకి నో ప్రాబ్లం. బట్ కావాల్సింది ఒకటి, ఆ టీం తయారు చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషనే మనకి అక్కడ దొరుకుతుంది అనమాట, ఓకేనా? సో కాబట్టి ప్రతి ఒక్కరు 100% మిస్ చేసుకోకుండా 100% సో మన ఏదైతే ఉంటుంది కదా దిశకి సో అటెండ్ అవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి, ఓకేనా? Yes, గురూజీ. సో Yes. ఇది అన్నమాట సో చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. ఒకవేళ ఫర్దర్ గా ఏదైనా మీరు మాట్లాడాలనుకుంటున్నారు అని అంటే ఓకేనా, సో హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తా, సో మాట్లాడదాం, లేదంటే మన మీటింగ్ ని క్లోజ్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు టార్గెట్ నడుస్తుంది కదా, ఈ 4 రోజుల టార్గెట్ లో మనకి ప్రతి డే అవసరమే, ఇంపార్టెంటే, ఓకేనా? ప్రతి డే మనకి ఇంపార్టెంట్, ప్రతి సెకండ్ ఇంపార్టెంట్, ప్రతి మినిట్ కూడా
మనకి ఇంపార్టెంట్ అన్నమాట. సో కాబట్టి Yes, ఈ వారం క్లోజింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా? Okay. సో ఎంత పెద్ద క్లోజింగ్ చేస్తే అంత పెద్ద చెక్ వస్తుంది. అట్లీస్ట్ ఈ వారం ఏదైతే మీకు చెక్ వస్తుందో టార్గెట్ విన్ అవ్వకపోవచ్చేమో, బట్ ఆ వచ్చిన చెక్ తోటి నెక్స్ట్ టార్గెట్ విన్ అవ్వడానికి ఓకే ఒక ఏమంటారు ఒక ప్రూఫ్ అన్న ఉంటుంది కదా మీ దగ్గర. Yes. ఓకే, ఒక పెద్ద చెక్ తీసుకొని చూపించినాం అనుకో, అట్లీస్ట్ నెక్స్ట్ టార్గెట్ విన్ అవ్వడానికి టీం అన్న తయారవుతుంది. Yeah. సో ఇది అన్నమాట. ఇంకా ఫర్దర్ గా ఎవరైనా Yes. మాట్లాడాలనుకుంటున్నారంటే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తా, మాట్లాడదాం. లేదంటే మన మీటింగ్ ని క్లోజ్ చేస్తాం. Guruji. మాట్లాడండి, అన్మ్యూట్ లో ఉన్నారు. Good morning, Guruji. గుడ్ మార్నింగ్. ఈ రోజు మీరు చెప్పిన మంచిగా తెలుసుకున్నా సార్. చిన్న మెయిన్ విశేష పాయింట్ ఉన్నది, కొన్ని అన్ని నేర్చుకుంటూనే ఉండి కానీ మళ్ళీ అది మార్కెట్ లో పోతే అది అర్థం కాదు. అవి ఏం చెప్పాలి అందరు అని ఎవరికి చూస్తే భయం పడతారు. ఈయనకి ఏం చెప్పాలి, నాతోనే నా చదువు మంచి అటు కళ్ళ పడుతున్నాయి అని. కానీ ఈ పాయింట్ మనకి ఎప్పటికీ ఉండాలి. ఈ పాయింట్ చెప్పినకి కొన్ని పాయింట్ ఇట్లా ఉంటది, మళ్ళీ ప్లాన్ కూడా ఇట్లా ఉన్నాయి మనది. ఆ ప్లాన్ చెప్పిన తర్వాత ఆయనకి ఏం అడిగినకి జాగానే ఉండదు సార్. ఈ ప్లాన్ ఉన్నది మంచిగా నేర్చుకున్నా కాదు. మళ్ళీ చెప్పినకి చాలా థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మీటింగ్ ఇట్లా ఉంటది సార్. చాలా థ్యాంక్ యూ సార్, మౌకా ఇచ్చిన ఫైనల్ లో మాట్లాడడానికి. ఓకే, సో ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం సార్ కోసం. అట్లీస్ట్ మాట్లాడడానికి ట్రై అని చేసింది సార్. ఓకేనా? సో కాబట్టి ఏ లెవెల్కి వెళ్ళినా కూడా మనం ఆ బేసిక్స్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి. కాబట్టి ఆ బేసిక్స్ మీద మనం వర్క్ చేయాలి, గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క పర్సన్. Yes. ఓకేనా? సో అదే అనమాట. ఇంకా ఫర్దర్ గా ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారు అని అంటే ఓకే, లేదంటే మన మీటింగ్ ని క్లోజ్ చేద్దాం. సో ఫోకస్ చేయండి. ఎవ్రీ వీక్ ఏవైతే క్లోజింగ్స్ ఉంటాయి కదా ఆ క్లోజింగ్స్. ఇంకోటి ఏంటంటే ఇది ఫైనల్ వీక్ నడుస్తుంది కాబట్టి, సో ఈ ఫైనల్ వీక్ లో పెద్ద క్లోజింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసినారు అనుకోండి, ఏమవుతుందంటే మీకు చెక్ వస్తుంది, చాలా పెద్ద చెక్. సో దాన్ని చూపించుకొని నెక్స్ట్ టార్గెట్ అనేది ఈజీగా విన్ అవ్వచ్చు. ఓకేనా? Yes, సో కాబట్టి దాని మీద ఫోకస్ చేయండి. సో ఫైనల్ క్లోజ్ చేద్దాం మరి మన మీటింగ్ ని. నేను అన్మ్యూట్ ఆప్షన్ అందరికి ఇస్తున్నాను. సో మన నినాదం ఏదైతే ఉంటుందో సో అన్మ్యూట్ చేసుకోండి. సో అందరూ నేను చెప్పిన తర్వాత సో చెప్పండి. ఓకేనా? అన్మ్యూట్ చేసుకోండి అందరూ. రైట్, గట్టిగా ఇట్లా పిడికిలు బిగించండి. సో ఆమె టార్గెట్ అచీవర్. I'm a target. ఆమె టార్గెట్ అచీవర్. I'm a target. Target. ఆమె టార్గెట్ అచీవర్. I'm a Target బిగ్ achiever. ర్యాంక్ అచీవర్. I'm a big. Rank achiever. ఆమె గ్రేట్ లీడర్. I'm a great. Great leader. ఆమె క్యాపింగ్ అచీవర్. I'm a Captain achiever. ఆమె విన్నర్. I'm a Winner. సిస్టమ్ ఫాలోవర్. I'm a system. ఆమె డైమండ్. I'm a diamond. I'm a ఆమె diamond. డైమండ్. I'm a diamond. ఆమె డైమండ్. I'm a diamond. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఆల్ ద వెరీ బెస్ట్. జై హోప్ గో డైమండ్. సో ఫోకస్ చేయండి పెద్ద క్లోజింగ్ చేయడానికి ఈ వారం. ఓకేనా? సో అందరికి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో రేపు కూడా గుడ్ మార్నింగ్ మీటింగ్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే టైంకి ఉంటుంది కాబట్టి సో 100% మన టీంలో ప్రతి ఒక్క పర్సన్ కి సో ఇన్విటేషన్ ఇవ్వండి. సో కంపల్సరీ కనెక్ట్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఆల్ ద వెరీ బెస్ట్. జై హోప్. हम साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे। हम साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे। जीतेंगे सारे दावे सारे वादे जीतेंगे, जीतेंगे दिल के ये मजबूत इरादे जीतेंगे। जीतेंगे हर मंजर को हर मुश्किल को जीतेंगे, जीतेंगे सबकी नजरें सबके दिल को जीतेंगे। साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे। हम साथ चले तो